హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దీంట్లో ఓపెన్ ప్లాట్స్, 2 BHK, 3 BHK అన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు నచ్చిన ప్రాపర్టీ, మీ బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ టాప్ ప్రాపర్టీస్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఇది వైజాగ్ పెందుర్తిలో ఉన్నటువంటి G+1 హౌస్. 119.22 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్. ఇది నార్త్ ఫేసింగ్ తో ఉంటుంది. 10 years ఓల్డ్ బిల్డింగ్. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 61 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి. ఇది వైజాగ్ ద్వారకానగర్ సత్యసూర్య కమర్షియల్ కాంప్లెక్స్ లో 3 షాపులు బ్యాంక్ ఆక్షన్ కు వచ్చాయి. ఇవి 3rd ఫ్లోర్ లో ఉంటాయి. మొత్తం 3 షాపులకి వచ్చేటప్పటికి స్పేస్ 2196 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ప్లింత్ ఏరియా 110 స్క్వేర్ ఫీట్ల కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చి 63 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ 3 కమర్షియల్ షాప్స్ వచ్చేటప్పటికి బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 1,05,30,000 నుంచి మొదలవుతుంది. ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ కంచరపాలెంలో హైవేకి సౌత్ సైడ్ లో ఉండేటువంటి ప్రాపర్టీ. ఇది G+2 బిల్డింగ్. ఇది మొత్తం 120.3 స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కంచరపాలెం మెయిన్ రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది. ఇది హాస్పిటల్స్ కి, ఆఫీసెస్ కి బాగా యూజ్ అయ్యేటువంటి బిల్డింగ్. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే 1,25 లక్షలకి బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేవైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి. ఇది వైజాగ్ భీమిలి యాతకుమ్మరపాలెంలో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఇది G+1 డూప్లెక్స్ హౌస్. ఇది బ్యాంక్ ఆక్షన్ కు వచ్చింది. మొత్తం 166.66 స్క్వేర్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీకి వెస్ట్ ఫేసింగ్ లో 40 అడుగుల రోడ్డు కూడా ఉంది. ఈ ఏరియాలో మార్కెట్ వాల్యూ స్క్వేర్ యార్డ్ కి 40,000 రూపాయలు ఉంది. ఇది భీమిలి బీచ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ 58 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ పెందుర్తి పొలగలిపాలెంలో ఉన్నటువంటి ఇండివిడ్యువల్ హౌస్ ఇది. మొత్తం 120 స్క్వేర్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ లో 30 అడుగుల రోడ్డు కూడా ఉంది. ఇది 10 ఇయర్స్ ఓల్డ్ ఇండివిడ్యువల్ హౌస్. ఇది బ్యాంక్ ఆప్షన్ కి వచ్చింది. ఈ ప్రాపర్టీ పెందుర్తి గోపాలపట్నం హైవే నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 31,13,100 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఈ సైట్ వచ్చేటప్పటికి వైజాగ్ మధురవాడలో ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ సైట్. మొత్తం 230 స్క్వేర్ యార్డ్ లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో 33 అడుగుల రోడ్డు కూడా ఉంది. ఇది మాధవరం డిమార్ట్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో గిన్నె ప్లే స్కూల్ రోడ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. అలాగే హిందూ శ్మశాన వాటిక పక్కన ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 66,86,100 రూపాయలు బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ అగనంపూడి తల్లరవానిపాలెంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ప్లాట్ ఇది. మొత్తం 311 స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీకి నార్త్ ఫేసింగ్ లో 30 అడుగుల రోడ్డు కూడా ఉంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ 66,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది విజయనగరం నవాబ్పేట్ దసన్నపాలెంలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇది 3 BHK ఫ్లాట్. మొత్తం 1160 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. ప్లింత్ ఏరియా, కామన్ ఏరియా, అలాగే కార్ పార్కింగ్ కలిపి 1160 స్క్వేర్ ఫీట్లు. దీనికి అన్డివైడెడ్ షేర్ 41 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది 3rd ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. బిల్డింగ్ ఏజ్ వచ్చి 10 ఇయర్స్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ 22 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ కనితి విలేజ్ లో పాత కర్ణవారిపాలెంలో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ ఇది. ఇది 4th ఫ్లోర్ లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ తో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ప్లింత్ ఏరియా, కామన్ ఏరియా అండ్ కార్ పార్కింగ్ మొత్తం కలిపి 1040 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. అన్డివైడెడ్ షేర్ 39.88 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ
ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 29,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ తుంగలం నత్తాయిపాలెంలో ఉన్నటువంటి లేఅవుట్ లో ఉన్నటువంటి ప్లాట్స్ ఇవి. ఒక ప్రాపర్టీ వచ్చేటప్పటికి 510 స్క్వేర్ యార్డ్స్ తో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీనికి మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,74,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక రెండవ ఓపెన్ ప్లాట్ వచ్చి 392 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 1,34,00,000 నుంచి మొదలవుతుంది. ఇవి నత్తాయిపాలెం చెరువు నుంచి హైవే నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ప్రాపర్టీస్ కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకి కాల్ చేయండి. ఇది వైజాగ్ మద్దెలపాలెంలో ఉన్నటువంటి 1 BHK ఫ్లాట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ప్లింత్ ఏరియా, కామన్ ఏరియా, అలాగే బైక్ పార్కింగ్ మొత్తం కలుపుకుని 500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 20 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 23 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ అలీపురం కర్నాల వీధిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఉన్న 2 BHK ప్రాపర్టీ. ఇది ఈ 2 BHK ఫ్లాట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది 12 years ఓల్డ్ బిల్డింగ్. ఇది ప్లింత్ ఏరియా, కామన్ ఏరియా, బైక్ పార్కింగ్ మొత్తం కలిపి 560 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 20 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది వైజాగ్ పోలీస్ క్వార్టర్స్ కి ఆపోజిట్ లో ఉండేటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 23,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ గాజువాక కోర్మన్పాలెంలో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. మొత్తం 925 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. దీంట్లోనే కార్ పార్కింగ్ తో కూడా కలిపి 925 స్క్వేర్ ఫీట్స్. దీనికి అన్డివైడెడ్ షేర్ 30 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేటప్పటికి 35 లక్షలు చెప్తున్నారు ఓనరు. నెగోషియేట్ చేయొచ్చు. స్టీల్ ప్లాంట్ కి ఆపోజిట్ లో ఉంటుంది. సాయిరామ్ పార్లర్ కి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి.
ఇది వైజాగ్ అనకాపల్లిలో ఉన్నటువంటి జమదుల పాలెంలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది మొత్తం 85 సెంట్ల ల్యాండ్, 4114 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది ఫేసింగ్ డాక్యుమెంట్ బేస్డ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ కు వచ్చింది. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి చెన్నై కోల్కతా హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,66,62,000 నుంచి మొదలవుతుంది. ఇది వైజాగ్ అనకాపల్లి బయ్యవరంలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది 90 సెంట్ల ల్యాండ్, ఫేసింగ్ డాక్యుమెంట్ బేస్డ్ ఉంటుంది. ఇది చెన్నై కోల్కతా హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో మిల్కా బ్రిక్స్ ఫ్యాక్టరీ నుంచి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,76,42,000 నుంచి మొదలవుతుంది ఆక్షన్. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.